దేశమంతా జనం ఎరుగుతూ వచ్చారుగా. నువ్వు దేవుని మహిమపరిచే బలిపీఠం మీ ఇంట్లో ఉండాలి. దేవుని మహిమపరిచే రక్షణ పాత్ర ఉండాలి. దేవుని మహిమపరిచే ఒక బలమైన సాక్షి జీవితం ఉండాలి. దేవుని మహిమపరిచే అర్పణ ఉండాలి. దేవుని మహిమపరిచే అర్పణగా నువ్వు మారాలి. నువ్వు దేవుని మహిమపరచగలిగితే నీ పిల్లల తరాన్ని దీవించబడుదుగాక, నీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునగాక, దేవుని మహిమ నిన్ను ఆవరించునగాక. ఈ శుభవేళ ఈ మాటలను బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి నేను చెప్పాలనుకున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు వంగిపోయావు గనక దేవునికి మహిమ రావటాలు, వంగిపోయావు గనక దేవుని చూడలేకపోతున్నావు, వంగిపోయావు గనక దేవుని వాక్యం ఎంత గద్దించినా నీకు చలనం ఉంటాను. దేవుడు అనేక మర్మాలు చెప్పినా అది నీకు ఎక్కట్లా. నీ జీవితం అంతా శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఉద్దేశాలు. ఒక సేవకుడిగా కోరుకుంటున్నా, ఈ రోజైనా నా దేవుని చేతులు నీ మీద ఉండునుగాక.